ఇంకొక పక్కన అధ్యక్ష ఎవడు చేయలేదు, సాహసం చేయలేదు. వెంకటేశ్వర స్వామి లడ్డు అపవిత్రం చేశారు. మామూలు నేరం కాదు అది. నేను ఇప్పుడు కూడా చెప్తాను అధ్యక్ష, ఇది ఏదో తెలియకుండా జరిగినట్టు నేరం కాదు. కుట్రతోనే కావాలని పాల్పడ్డారు. నేను ఆ రోజు చెప్పాను, 7 కొండలు 2 కొండలు చేసినప్పుడే రాజశేఖర రెడ్డి గారు చెప్పా తప్పు చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదని చెప్పా. మళ్ళీ 2 ఏళ్లు పోరాడితే 7 కొండలు కాదు 7 కొండలే ఉన్నాయని చెప్పి పరిస్థితికి వచ్చారు. అప్పుడు నేను 7 కొండలు ఎక్కి దేవునికి మొక్కు చెల్లించుకున్నాను అధ్యక్ష, నాకు జ్ఞాపకం ఉంది. అలాంటిది మొన్న మీరు చూస్తే ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్టు, ఆ తర్వాత జరిగిన పరిస్థితి. ఈవెన్ టుడే అధ్యక్ష దేశంలో ఉండే పూజారులు కానీ హిందూ మత పెద్దలందరూ కూడా గగ్గోలు పెడుతున్నారు. అపవిత్రత జరిగింది, ఇది కరెక్ట్ కాదు, యాక్షన్ తీసుకోవాలని చెప్తే కనీసం ఒక్క మాట అధ్యక్ష ఆ పార్టీ ఎక్కడ కూడా రిలీజ్ అయినట్టే కనపడదు. నేను అడుగుతాను అధ్యక్ష, నేను ఒక పేపర్లో కూడా చూశాను, ఒక ఆర్టికల్ని చూశాను అధ్యక్ష. ఏదో యేసు ప్రభువుకి అన్యాయం జరిగిందంటే అపాలజీ చెప్పారు. నేను అడుగుతున్నాను అధ్యక్ష, మీకు యేసు ప్రభువుకి అన్యాయం జరిగితే నువ్వు అపాలజీ చెప్పావు, నేను కూడా తప్పు చేస్తే నేను కూడా చెప్తాను. వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేస్తే దానికి సమాధానం లేదు అధ్యక్ష. ఇది డెలిబరేట్గా చేసింది అవునా కాదని అడుగుతున్నాను అధ్యక్ష, సమాధానం చెప్పండి. ఇది మీరు చూస్తే అధ్యక్ష, ప్రభువా క్షమించు, ఇది యేసు ప్రభువు జరిగిన అన్యాయం. ఎవరు సాక్షి పేపరు, ఎవరిచ్చింది? వైఎస్ జగన్. ఓకే, నువ్వు అక్కడొస్తే నువ్వు చేసిన వ్యక్తివి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి నైవేద్యం ఇచ్చే నెయ్యిలో కల్తీ చేసి కనీసం రిపెంటెన్స్ లేదా? మీకు నమ్మకం లేకపోతే పోవద్దండి. నేను ఆ మాట చెప్పాను, నమ్మకం ఉండేవాళ్లే వెళ్తారు. నాకు నమ్మకం లేకపోతే నేను చర్చకి పోవాల్సిన పని లేదు. కానీ మత సామరస్యాన్ని గౌరవించినప్పుడు పోతాం. అక్కడుండే మత పెద్దలు చెప్పినట్టు నేను వ్యవహరించాలి, వాళ్ళ సాంప్రదాయాలు నేను గౌరవించాలి. అదే నిజమైన ప్రజాస్వామ్యం. దీన్ని ఉల్లంఘించే పరిస్థితికి వచ్చారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదని మరొకసారి తెలియజేస్తున్నా. దాని మీద కౌన్సిల్లో కూడా నిన్నటి వరకు ఇది చర్చ. అంటే కుట్ర కొనసాగుతూనే ఉంది. ముందు చేసింది అపవిత్రం డెలిబరేట్గా, ఇప్పుడు చేసేది కంటిన్యూషన్. అంటే మొత్తం ఈ మారిగా మాట్లాడితే రాబోయే రోజుల్లో వెంకటేశ్వర స్వామి పవిత్రత తగ్గిస్తాం, ప్రభావం తగ్గుతుంది అనుకుంటున్నారు. కానీ ఇటీవల కాలం నేను చూశాను అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్లో దేవాలయాలకి ఒక 50% 75% పెరిగారు. అన్ని టెంపుల్స్కి ఎక్కువ వచ్చే పరిస్థితికి వచ్చారు. ఎవ్వరు ఏమీ చేయలేరు. ఇలాంటి అపవిత్రం చేయాలనుకుంటే వాళ్ళనే ప్రజలు చూసుకుంటారని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, ఇలాంటి వాళ్ళని నేను ఒకటే కోరుతున్నాను అధ్యక్ష, మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, రాజకీయాల్లో కొన్ని విలువలు ఉండాలి. నేను ఆ విలువలను కాపాడడంలోనే మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయం ఒక పక్క ఉంటే అధ్యక్ష, మనకు సవాళ్ళు ఎట్లుంటాయంటే కొన్ని మనకు తెలిసి వస్తాయి, మనం చేసుకుంటూ వస్తాయి. కొన్ని ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. ఈరోజు మీరు ఒకసారి చూస్తే జియో పొలిటికల్ సిచ్యువేషన్, మనం బడ్జెట్లు అన్నీ తయారు చేసుకున్నాం. ఎక్కడో యుద్ధాలు జరుగుతూ ఉంటే దాని ప్రభావం మన పైన కూడా పడతా ఉంది. ఈరోజు రైతులు ఉన్నారు అధ్యక్ష, నేను ఒక ఆశ పెట్టుకున్నా, మళ్ళీ ఒక 30,000 కోట్లు, ఇంకో పక్క అక్వాకల్చర్, వాణిజ్య పంటలు, ఎక్స్పోర్ట్స్, ఇవన్నీ మనం ఆశ పెట్టుకొని ముందుకు పోయే సమయంలో అక్కడ జరిగే యుద్ధాల వల్ల లాజిస్టిక్స్ అన్నీ కూడా డిజరప్ట్ అయ్యి వాళ్ళ పరిస్థితులు మన మార్కెట్ పైన పడే పరిస్థితి వస్తున్నాయి. ఈరోజు కొన్ని పంటలు అయితే నేను చూస్తే అరటి ధర తగ్గింది, ఎక్స్పోర్ట్స్ పడిపోయే పరిస్థితికి వచ్చాయి. ఇది ఇంకా కొన్ని రోజులు ఆయిల్ పైన ఉంటాయి. నేను ఒకటే అందరినీ కోరుతున్నా, ఈరోజు భారతదేశం
కేంద్రంలో నరేంద్ర మోడీ గారు సమర్థవంతంగా ఆలోచించి దేశ భవిష్యత్తుని ఏ విధంగా కాపాడాలని ఆలోచిస్తున్నారు. అదే సమయంలో మనలో కూడా ఒక పట్టుదల రావాలి. పట్టుదల వచ్చి ఏ విధంగా ముందుకు పోవాలి, మనం చేసే పనులన్నీ కూడా ఇలాంటి సమయంలో ఇంకా సమర్థవంతంగా పనిచేసి ఎక్కడన్నా బయట నుంచి వచ్చే నష్టాన్ని మనం నివారించుకునే ప్రయత్నం కూడా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఇది ఒక ఇష్యూ అయితే అధ్యక్ష, ఇక్కడుండే ఎమ్మెల్యేస్ అందరినీ ఒకటే కోరుతున్నా. ఈరోజు చట్టసభలో ఉన్నాం, మనకు అరుదైన అవకాశం. ఈ విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఆశీర్వదించారు, పార్టీలు మద్దతు ఇచ్చాయి. ఈరోజు మనందరం ఎమ్మెల్యేలు అయ్యాం. కానీ రాష్ట్రం మనందరి దగ్గర నుంచి ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది. కఠోరమైన నిబద్ధతతో మనం ముందుకు పోతేనే మంచికి చెడుకి వ్యత్యాసాన్ని మనం చూపలేం. ఈరోజు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని మనం అమ్ము చేసుకోవడం కూడా కరెక్ట్ కాదు. నేను, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు కొంతమంది క్రమశిక్షణతో ఉంటేనే చాలదు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానీ, అటు అధికార యంత్రాంగం కానీ, కింద నుండే వాళ్ళందరూ కూడా ఒక పద్ధతి ప్రకారం ఉంటేనే ఇది సాధ్యం అవుతుంది. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ నిన్నామన్నా కూడా నేను సమీక్షలు కూడా చేసినప్పుడు చెప్తున్నా, సమస్యలు పరిష్కారం చేస్తూ ముందుకు పోతున్నాం. ఫైనల్గా నేను ఒకటే మిమ్మల్ని కోరేది, ఒక క్రూషియల్ సమయంలో మనం ఇక్కడ ఉన్నాం. ఏదో ఎమోషన్గా డిస్టర్బ్ అవ్వడం, లేకుంటే కొన్ని సమస్యలు క్రియేట్ చేయడం కరెక్ట్ కాదు. ఏ వ్యక్తి కూడా ఇక్కడుండే ఎమ్మెల్యేస్లో కానీ, మంత్రుల్లో కానీ, అందరిలో కానీ మనం ఓన్గా మనం గెలిచి ఇక్కడ రాలేదు. మేము ఒక నమ్మకం కలిగించడానికి నేను, పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు ఆలోచించాం. బీజేపీ అమిత్ షా గారితో మాట్లాడాం. అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు ఇక్కడుండే ఎమ్మెల్యేస్ అందరినీ కోరుతున్నా, ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా సరే, ఎన్డీఏలో ఉండే ఎమ్మెల్యేస్, మీ వల్ల మీరు నమ్ముకున్న పార్టీకి చెడ్డ పేరు రాకూడదు. వ్యక్తిగత ఎమోషన్లకి లేకుంటే వ్యక్తిగత ప్రవర్తన, పార్టీ ఇమేజ్ దెబ్బతినకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇది క్రూషియల్ టైం. మళ్ళీ చెప్తాను, నేను చాలా సమయాలు చూశాను. విభజన, 1924 విధ్వంసం, ఇప్పుడు మళ్ళా వచ్చాం 20 నెలలు. ఎక్స్టర్నల్గా చూస్తే ఏమవుతుందో అనిశ్చిత పరిస్థితి. ఇంటర్నల్గా మనం కూడా తప్పులు చేస్తే దీనివల్ల ఇంకా ఇబ్బందులు పెరిగే పరిస్థితి వస్తుంది. దయచేసి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 3 పార్టీలు మేము ఎప్పుడప్పుడు మాట్లాడుకుంటాం. ఏ వ్యక్తికి ఎక్కడ ఇబ్బంది ఉన్నా మాకు చెప్పి మీ సమస్యలు పరిష్కారం చేసుకోవాలి తప్ప, ప్రజాప్రతినిధిగా ఉండే మీరు ఏమాత్రం ప్రజలకి అనుమానం వచ్చే పరిస్థితి కానీ, పార్టీలకు చెడ్డ పేరు వచ్చే పరిస్థితి వస్తే నష్టం జరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, ఇది మీటింగ్లో చెప్పాల్సిన మాట, కానీ ఎందుకు ఇక్కడ చెప్తున్నానంటే, ఒక పవిత్రమైన యజ్ఞం చేస్తున్నాం. ఏ వ్యక్తి వల్ల అభివృద్ధి ఆగిపోకూడదు, ప్రజల్లో అపనమ్మకం రాకూడదు. నిరంతరం ఎన్డీఏ కంటిన్యూ అయితేనే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాం. చాలాసార్లు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, 15 సంవత్సరాలు ఈ ఎన్డీఏ కూటమి కొనసాగితే తద్వారా రాష్ట్రానికి మంచి జరుగుతుంది, దానికోసం మేము కలిసి పనిచేస్తున్నామన్నారు. ఈరోజు గుజరాత్లో అధ్యక్ష 25 సంవత్సరాలుగా ఒకే పార్టీ అధికారంలో ఉంది, బీజేపీ అధికారంలో ఉంది. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు 3వసారి అయ్యారు. నాకు ఏమాత్రం అనుమానం లేదు, 4వసారి కూడా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉంటారు. ఎన్డీఏ వస్తుంది. ఇక్కడ కూడా మనందరికీ ఒక అజెండా ఉంది. మళ్ళీ 2029 ఎన్డీఏ గెలవాలి. అదే సమయంలో మనందరికీ ఒక అజెండా ఉంది, 2047 స్వర్ణాంధ్రప్రదేశ్. స్వర్ణాంధ్రప్రదేశ్లో మనం అనుకున్న లక్ష్యాలు సాధించడానికి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన జాతిగా తెలుగు జాతి తయారు కావాలంటే మనలో కూడా ఒక నిబద్ధత ఉంటేనే సాధ్యం. నిరంతరం శ్రమ